బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బోడుప్పల్లో ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కట్టిస్తామని 170 మంది బాధితుల నుంచి దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. ఒక్కొక్కరి దగ్గర 40 లక్షల నుంచి 60 లక్షల వరకు వసూలు చేసి 4 సంవత్సరాలు అవుతున్నా ఫ్లాట్స్ ఇవ్వడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఫ్లాట్స్ అయినా కట్టివ్వాలని డిమాండ్ చేశారు. తమకు రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్స్ ను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఉప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు బాధితులు ధర్నాకు దిగారు. సంస్థ సుమారు 100 కోట్ల వరకు మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. మాట్లాడుకున్న తర్వాత మీకేం చేయాలి సార్? మాకు వాళ్ళకి సంబంధం లేదు. మాతో మాట్లాడు. నీ ప్రాబ్లం అది. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అంటేనే మీరు వచ్చి ఆపారు. రేపు నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు వచ్చి అట్లే ఆపుతారు సార్. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని హేమానగర్ లో 2.5 ఎకరాల స్థలాన్ని 2020లో కొనుగోలు చేస్తున్నారని కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ 54 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు. కానీ శ్రీకాంత్ 2 ఎకరాల స్థలం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మరో 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదని, డబ్బులు కట్టి 5 సంవత్సరాలు అవుతున్నా మాకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ మ్యాటర్ అంటూ దాటవేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ బాధితులు కోరుతున్నారు. అక్టోబర్లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఫ్రీలాన్స్ ఆఫర్ పెట్టి బోడుప్పల హేమానగర్లో సర్వే నెంబర్ 215లో 2.7 ఎకరాస్ ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ ల్యాండ్ ఓనర్స్ దగ్గర చేసుకుని ఫ్రీలాన్స్ ఆఫర్ పెట్టి దాదాపుగా అందులో ఏదైతే ఫ్రీలాన్స్ ఆఫర్ చేసుకుని అన్డివైడెడ్ షేర్గా కొంతమంది 136 మంది కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేసిండు. మిగతా 60 మందికి నాన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ఆ ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుంచి, ల్యాండ్ లార్డర్స్ దగ్గర నుంచి ఓన్లీ 8,600 గజాలు మాత్రమే పర్చేజ్ చేసిండు. మిగతా ల్యాండ్ సత్యారెడ్డి అనే ల్యాండ్ ఓనర్స్ పేరు మీద ఉంది. 5 సంవత్సరాలు ఎటువంటి అప్రూవల్స్ లేవు, కన్స్ట్రక్షన్ చేయలేదు. అందరూ బాధితులు 150 మంది, రిజిస్ట్రేషన్ కస్టమర్ 180, టోటల్ కస్టమర్స్ 180 మంది ఉన్నారు. అందరూ పైసలు అడిగితే బౌన్సర్లు పెట్టి బెదిరిస్తున్నాడు. ఎవరికి పైసలు ఇవ్వట్లేదు. అట్లీస్ట్ అక్కడ ఉన్న కస్టమర్స్ ఏ రిజిస్టర్డ్ కానీ నాన్ రిజిస్టర్డ్ ఏ కస్టమర్కి న్యాయం చేయలేదు. మేము న్యాయం కావాలంటే గత 1 ఇయర్ బట్టి తిరుగుతుంటే బౌన్సర్లు బట్టి బెదిరిస్తాడు. ఏమన్నంటే కేసు పెడతాం, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్న బెదిరించుకుంటూ మాకు రాజకీయ నాయకులు సపోర్ట్ ఉందని అందరినీ బెదిరిస్తున్నారు కస్టమర్లు. తీరా మాకు వేరే గత్యంతరం లేక ఇప్పుడు మీడియా సాక్షిగా మేము చెప్తున్నాం సార్. మాకు కావాల్సింది మా డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ కావాలా. ఆడ ఎటువంటి ఏదే 4 సంవత్సరాల బట్టి కూడా ఈ రోజు కూడా ఎటువంటి ఆడ కన్స్ట్రక్షన్ నిర్మాణం వర్క్ జరగలేదు. 2020 అక్టోబర్లో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు. రామలక్ష్మి, మొత్తానికి ఇటు హైదరాబాద్ లోని బోడుప్పల్లో అయితే ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది అన్నట్టు తెలుస్తోంది. సో అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కట్టిస్తామని కూడా 170 మంది బాధితుల నుంచి దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
ఎస్, ఇప్పుడు ఉప్పల్లో ప్రాంతంలో మనం గమనిస్తే కనుక మనం గమనిస్తే కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సంస్థ 170 బాధితుల దగ్గర నుంచి 100 కోట్లకు పైగా డబ్బులు అయితే కలెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళని మోసం చేసిన ఘటన అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఉప్పల్లోనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి బాధితులు అయితే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ పేరుతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని చెప్పేసి ఉప్పల్లో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు బాధితులందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు గత 4 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ప్రీ లాంచ్ పేరుతో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. వీళ్ళకి ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పేసి తీసుకుని ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచినా కానీ వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, అలాగే వాళ్ళకి ఎట్లాంటి ఫ్లాట్లు కట్టించి ఇవ్వలేదని చెప్పేసి బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ బాధితులు మేము రూపాయి మూట కట్టుకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కోసం ఇలాంటి ఫ్లాట్ల కోసం డబ్బులు మేము కట్టిన తర్వాత మాకు ఇలాంటి మోసాలు చేస్తున్నారని చెప్పేసి అయితే బాధితులందరూ వాళ్ళ మాటలు అయితే ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ సంస్థ వాళ్ళు అయితే కనుక ఇప్పుడు గతంలో కూడా ఇలా మోసాలు చేసినట్లుగా 2-3 కేసులు నమోదైనట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసు మీద అయితే కనుక వీళ్ళు నిరసన తెలుపుతున్నారు బాధితులు. ఇందులో ఏకంగా 170 మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 40 నుంచి 60 లక్షల వరకు కూడా వీళ్ళు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. వాళ్ళు ఈ ప్లాట్లు కట్టించి పోయింది కానీ తిరిగి వాళ్ళు డబ్బులైనా వెనక్కి ఇవ్వాలని చెప్పేసి బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అయితే కనుక కనిపించట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఫోన్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రస్తుతం ఈ విషయం మీద అయితే కనుక పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇటు పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితులందరూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద బాధితులు చెప్పిన మాటల కొరకు అయితే కనుక కేసు నమోదు చేసుకున్నారు. అలాగే దీని మీద దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అయితే దీని అంతటి మీద ఇలాంటి కేసులు వరుసగా నమోదవడంతో బాధితులు అంటే ఇలాంటి ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. ఇటు ఈ సంస్థే కాకుండా అనేక సంస్థలు ఇలాగే మోసాలకు పాల్పడడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్రంగా భయాందోళనకి అయితే ఇప్పుడు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసు మీద అయితే కనుక పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పేసి తెలుసుకోవాలి. ఎస్ రామలక్ష్మి, ఇటు దీంతో మరో 40 మందికి అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదని, ఇటు డబ్బులు కట్టి 5 సంవత్సరాలు అవుతున్నా మాకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి రామలక్ష్మి? అంటే ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ చాలా మంది దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. అయితే కొంతమందికి రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరిగింది. అయితే కొంతమందికి మాత్రం రిజిస్ట్రేషన్స్ అనేవి ఇంకా పూర్తిగా చేయలేదు. అయితే ఇందులో ఫేక్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉండుంటాయి ఇప్పటి వరకు చేసిన వాటిలో అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే దీని అంతటి మీద కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అయితే కనుక విచారణ కొనసాగిస్తున్నారు. అది విచారణ పూర్తయిన తర్వాత తెలియజేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. Yeah, Ramalakshmi, right. Thank you for the live updates. ఎందుకు కావాలి? నువ్వు మాట్లాడుకున్న తర్వాత మీకేం చేయాలి సార్? మాకు వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు మాతో మాట్లాడు. నీ ప్రాబ్లం అది, మాది కాదు కదా. నీ ప్రాబ్లం అది. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అంటేనే మీరు వచ్చి ఆపారు. రేపు నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు వచ్చి అట్లే ఆపుతారు సార్. ఎప్పుడు